బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో 50వ అధ్యాయం 24-25 వచనాలు. ఈయన కూడా యేసుక్రీస్తు కంటే ఎంతో ముందున్నవాడు. అబ్రహాము నుండి ఇస్సాకు వస్తే ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 మంది గోత్రకర్తల్లో యోసేపు అనబడుతున్న ఒక కుమారుని మనం చూస్తూ ఉంటాం. 24-25 వచనాలు చదవండి. 50వ అధ్యాయంలో, సహోదరులను చూసి నేను చనిపోతూ ఉన్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడడానికి వస్తాడు. చూడండి, చనిపోతున్న సమయాల్లో యోసేపు పలికిన మాటలు. హల్లెలూయా. చనిపోతున్నటువంటి నేను నా జీవితంలో మీకు మాట చెబుతూ ఉన్నాను. నేను చనిపోయిన తర్వాత నా యొక్క ఎముకలు ఉంటాయి. అయితే మిమ్మల్ని దేవుడు చూడడానికి ఒక రోజు రాబోతా ఉన్నాడు. నా ఎముకలు కూడా మీరు మోసుకుని పాలస్తీనా దేశానికి వెళ్ళాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎంత గొప్ప నిరీక్షణతో ఉన్నాడో. అది ఏ నిరీక్షణ? పునరుద్ధానము యొక్క నిరీక్షణ. యేసు ప్రభువారు నిజముగా పునరుద్ధానుడని ఆయన ధరకు రాకముందే ఆయన యొక్క ఆలోచనలో పెట్టుకొని మాట్లాడుతున్న నా యొక్క ఎముకలు, నా శల్యములు మీరు తీసుకొని వెళ్ళండి, ఇక్కడ విడిచిపెట్టడానికి వీళ్ళే. దేవుని నామానికి స్తోత్రం. ఎంత భారమైనా, ఎంత బరువైనా, అది ఎంత కష్టతరమైన పనులైనా, ఎన్నిసార్లు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్నిసార్లు వారి యాత్ర జీవితంలో ఆగిపోయినప్పటికీ కూడా యోసేపు ఎముకలను తీసుకుని పోవడం మాత్రానికి మానలేదు. పెట్టెలో పెట్టి, జాగ్రత్త పెట్టెలో పెట్టి ఆ యోసేపు ఎముకల్ని ఐగుప్తు నుండి పాలస్తీనా దేశాన్ని తీసుకుని వెళ్ళారు. ఎందుకో తెలుసా? వాగ్దాన దేశములో ఆ ఎముకలు పాతి పెట్టాలి. వారి పితరుడుగున్న అబ్రహాము, ఇస్సాకు యొక్క ప్రక్కన ఆ ఎముకలు ఉండాలి. అంటే నా దేవుడు ఏదో ఒక రోజు వస్తాడు. హల్లెలూయా. ఆ వచ్చిన రోజున ఈ సమాధులన్నీ కూడా తెరవబడ్డప్పుడు నేను కూడా లేపబడతాను, నేను కూడా సజీవునిగా తిరిగి లెగుస్తాను అని విశ్వాసముతో ఆ రోజున ఆ మాట చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉన్నది మీ ఎముకలు తిరిగి లెగుస్తాయని? ఆ ఎముకలు చూస్తే మనిషికి తెచ్చేంత భయం. అవునా? చర్మం లేకుండా పుర్రె కనపడ్డా, చర్మం లేకుండా కాళ్ళు లేకపోతే చేతులు కనపడ్డా, లేకపోతే చర్మం లేకుండా మన పక్కటెముకలు ఎక్కడైనా కనపడ్డా, అరే మనిషి ఎముకలు రా, దెయ్యాలు ఎక్కడ తిరుగుతున్నారు. నిజంగా ఎముకలు చూస్తే ఎంత భయం. మరి పచ్చి మాంసం కూడా లేదు ఆ ఎముకల మీద. కానీ యోసేపు ఎముకలను చూసినప్పుడు ఆయన నీతిమంతుడు, భక్తి గలవాడు, పరిశుద్ధంగా జీవించిన వాడు కాబట్టి అతని ఎముకల్ని ఎలా మోశారంటే, భక్తి కలిగినటువంటి యోసేపు ఇతని ఎముకల్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. దేవుని నామానికి స్తోత్రం. భక్తుల మరణానికి భక్తిహీనుల మరణానికి తేడా చాలా ఉంది. యోసేపు ఎముకలను మోసుకుని పోవడానికి ఎన్ని సంవత్సరాలు వాళ్ళ ప్రయాణం? 40 సంవత్సరాలండి. కాబట్టి ఇక్కడ ఎందుకు చెబుతానంటే, యోసేపుకు ప్రభు తిరిగి లేపుతాడని, ఆయన సజీవుడైన సంగతి ఆయనకు అర్థమైంది కనుక మీ దేవుడు చూడడానికి వచ్చినప్పుడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆలోచిస్తున్నాడు, చూడడానికి వస్తాడు కనుక అప్పటి వరకు నా ఎముకల్ని ఏలబడతాడు బారేసి. చివరికి వచ్చేసరికి ఎముకలన్నీ మధ్యలో దారిలో పోయినాయి. అయ్యా మీ ఏం చేయాలా, నీ ఎముకల్ని ఆడమోసామని చెప్పి ఆ తర్వాత యేసుప్రభు 2 అక్కడ వచ్చినప్పుడు యోసేపు వచ్చినప్పుడు సమాధానం చెబుతాడు. మనకు ఎందుకు వచ్చిన బాధ అనుకున్న వాళ్ళు లేదు. ఎందుకు తెలుసా? యోసేపు అందరిని ప్రేమించి, అందరిని క్షమించి, శత్రువుకి అన్నం పెట్టినవాడు. శత్రువుకి ఏం పెట్టాడు? శత్రువుకు భోజనం పెట్టి తన సహోదరులైనటువంటి వారి దగ్గర తీసుకొని వారితో ప్రీతిగా మాట్లాడి వారిని ఆదరించి వారిని బలపరిచి నిజంగా ఎంతగానో అతన్ని బట్టి తన కుటుంబం ఆదరించబడ్డదే. కనుక ఆలోచన చేసినట్టు బైబిల్లో యోసేపు పగ పెట్టుకోలేదు, కడుపులో అండి కపటం పెట్టుకోలేదు. యోసేపు చాలా ప్రేమ గలవాడు. వాళ్ళు అంటున్నారు, తండ్రి చనిపోయాడు కదయ్యా, తమ్ముడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని అంటా ఉంటే, అన్నయ్య మేము అలాంటి పగదలుచుకునేవాడిని నేను కాదు, నేను కపటంగా ఉండేవాడిని కాదు, కనుక మీకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా నా కుటుంబం ద్వారా, నా ద్వారా మిమ్మల్ని ఆదరించి పోషిస్తాను. దేవుని నామానికి స్తోత్రం. అందుకనే అతని కొన్ని నిరీక్షణ బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తు నుండి 40 సంవత్సరాలు ఎముకలు మోసుకుని వెళ్ళి పాలస్తీనా దేశంలో అక్కడ సమాధి చేయడం చూస్తాం మనం. దానికి కారణం ఏంటంటే పునరుద్ధానం యొక్క నిరీక్షణ. దేవుని నామానికి స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చింది నిరీక్షణ? అబ్రహాములో నుండి వచ్చిందండి. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాం ఏమన్నాడు? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని రాస్తూ ఉన్నాడు.
అలాగే ఇక్కడ యోసేపులో మనం చూస్తూ ఉంటే నా దేవుడు మృతుల్ని ఒక రోజున ఈ లోకానికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆ మృతదేహాన్ని కూడా లేపుటకు శక్తిమంతుడని యోసేపు యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ మాట అతడు మాట్లాడడం జరిగింది. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.